హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ధనుస్సు రాశివారు ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. వచ్చే 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క తప్పు నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రమాదం ఉందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. మీరు ఏ పనిలో ఉన్నా సరే దయచేసి ఈ ఒక్క వీడియో కోసం మీ సమయాన్ని కొద్దిసేపు కేటాయించండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును ఒక పెద్ద నష్టం నుంచి కాపాడవచ్చు. కాలం మారే ముందు ప్రకృతి మనకు కొన్ని కంటికి కనిపించని సంకేతాలిస్తుంది. గాలి వేగం మారుతుంది, వాతావరణం మారుతుంది. కానీ ఆ మార్పులను తుఫాను వచ్చేదాకా పసిగట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ధనుస్సు రాశివారు సరిగ్గా అలాంటి ఒక భయంకరమైన తుఫానుకు ముందున్న నిశ్శబ్దం లాంటి సంకేతాల మధ్య నిలబడి ఉన్నారని గ్రహస్థితులు చెబుతున్నాయి. మీ వెనుక నవ్వుతున్నవారు మీకు ముందు పెద్ద గొయ్యి తీస్తున్నారని మీరు ఎప్పుడో గుర్తించాల్సిన సమయం ఇది. మీ మంచితనమే ఇప్పుడు మీకు అతిపెద్ద శత్రువు కాబోతుంది. కానీ అసలు ప్రమాదం ఇంకా ముందుంది. మనిషి జీవితంలో కొన్ని రోజులు చాలా సాధారణంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా మొదలవుతాయి. ఉదయం లేవడం, ఎప్పటిలాగే మన పనులకు వెళ్ళడం, నమ్మిన వాళ్లతో నవ్వుతూ మాట్లాడడం, డబ్బు లావాదేవీలు చేయడం, ఇదంతా రోజూ జరిగేదే కదా అనిపిస్తుంది. కానీ కొన్ని సమయాల్లో కాలం మాత్రం చాలా మౌనంగా మనతో ఆడుకుంటుంది. బయటకు అంతా ప్రశాంతంగా, అందంగా కనిపించకపోయినా లోపల పరిస్థితులు తీవ్రంగా, భయంకరంగా మారిపోతుంటాయి. మన అదృష్టం ఏ దిశలో నడవబోతుందో నిర్ణయించే క్షణాలు చాలా సైలెంట్గా మన తలుపు తడతాయి. చాలామంది ధనుస్సు రాశి వారికి ఒక బాధ, ఒక సందేహం ఎప్పుడూ మనసులో తొలుస్తూనే ఉంటుంది. నేను ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు కదా, నేను ఎవరి కష్టానికి, కన్నీటికి కారణం కాలేదు కదా, అయినా నాకెందుకు జీవితంలో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అని గుడికి వెళ్ళిన ప్రతిసారి దేవుడిని అడుగుతూనే ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా చివరి నిమిషంలో ఆ పని ఆగిపోవడం మీకు అనుభవమే కదా. చేతికి రావాల్సిన డబ్బు రేపొస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ఎదురుచూపులతోనే ఆగిపోవడం మీకు తెలుసు కదా. ఒక సంతోషకరమైన వార్త రాబోతోంది అనుకునేసరికి మరో టెన్షన్ మొదలవడం. మీ మంచితనాన్ని ఈ ప్రపంచం ఒక చేతకానితనంగా, ఒక బలహీనతగా చూడడం. ఈ అనుభవాలు మీలో ఎవరికైనా ఉంటే ఈ వీడియోను చివరి వరకు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే వచ్చే 3 రోజులు ధనుస్సు రాశి వారికి చాలా ప్రమాదకరమైన రోజులు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కంటికి కనిపించని ఒక పెద్ద వల ఉంది. మీరు వేసే ప్రతి అడుగు దారి తప్పుతుందా అనే భయం ఏర్పడుతుంది. మీ సొంత ఆలోచనలు కూడా కొన్నిసార్లు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం బలంగా ఉంది. ఇక్కడే 90% మంది పెద్ద తప్పు చేస్తున్నారు. ఒకసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. ఒక ఇంట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. పండుగ వాతావరణం ఉంటుంది. కానీ తలుపు సందులోంచి ఒక విషసర్పం సైలెంట్గా లోపలికి రావచ్చు. జీవితంలో కూడా ప్రమాదాలు ఎప్పుడూ డప్పులు కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో రావు. ఒక చిన్న కోపంగా వస్తాయి, ఒక చిన్న ఫోన్ కాల్గా వస్తాయి, ఒక అప్పు అడిగే మనిషిలా వస్తాయి, ఒక సీక్రెట్ తెలుసుకోవాలనొచ్చే స్నేహితుడిగా వస్తాయి. నీకోసమే చెబుతున్నా, నీ మేలు కోరి చెబుతున్నా అని తీయని మాటగా వస్తాయి. మోసం పెద్దవాళ్ల మాదిరిగా కఠినమైన ముఖం పెట్టుకుని రాదు. అది చాలా స్నేహంగా, ఆత్మీయంగా వస్తుంది. మన కన్నీళ్లు తుడుస్తున్నట్టుగా వచ్చి ఏకంగా మన కళ్ళను పొడిచేస్తుంది. ఇదే ఇప్పుడు ధనుస్సు రాశి వారు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బయటకు ఆత్మీయంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కారు. ఈ రోజుల్లో ముఖంలో నవ్వు, మనసులో విషం ఉన్న మనుషులు చాలా ఎక్కువైపోయారు. మీ ఎదుగుదల చూసి తట్టుకోలేని వారు మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ప్రస్తుతం మీ మనసులో ఒక రకమైన అస్థిరత్వం, ఒక గందరగోళం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న మీకు చాలా సరైనదనిపించిన విషయం ఈరోజు తప్పుగా అనిపించవచ్చు. మీరు ప్రాణంగా నమ్మిన మనిషి రేపు మిమ్మల్ని ఊహించని విధంగా మోసం చేయవచ్చు. చిన్న మాటకు విపరీతమైన కోపం రావచ్చు. మీరు సరదాగా అన్న మాటే రేపు ఇంట్లో పెద్ద గొడవకు దారితీయవచ్చు. జీవిత భాగస్వామితో
కుటుంబ సభ్యులతో మౌన యుద్ధం నడిచే ప్రమాదం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునే బదులు ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి జీవితాన్ని మనం తీసుకుందాం. అతను చాలా నిజాయితీగా ఎవరి జోలికి వెళ్లకుండా బతికేవాడు. ఒకరోజు తనకి బాగా తెలిసిన బంధువు ఒక 10 రోజులు మాత్రమే నాకు చాలా అర్జెంటుగా ఒక మెడికల్ ఎమర్జెన్సీ కోసం డబ్బు అవసరం ఉంది అని బతిమిలాడాడు. రమేష్ చాలా జాలిగలవాడు కాబట్టి కాదనలేక తన జీవితకాలపు సేవింగ్స్ అంతా తీసి ఇచ్చేశాడు. కానీ 10 రోజులు పోయింది, 10 నెలలు పోయింది, ఆ డబ్బు తిరిగి రాలేదు. చివరికి రమేష్కి సొంతంగా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆ బంధువు కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు. పైగా నేను ఎప్పుడు అడిగాను అన్నట్టుగా మాట్లాడాడు. అప్పటి వరకు చాలా మంచివాడిగా ఆత్మీయుడిగా కనిపించిన మనిషి ముసుగు అప్పుడు శాశ్వతంగా తొలగిపోయింది. చూసారా, మన జీవితంలో పెద్ద దెబ్బ తగిలేది ముక్కు మొహం తెలియని శత్రువుల వల్ల కాదు, నమ్మకం అనే ముసుగు వేసుకున్న మనవాళ్ల వల్ల. కొన్నిసార్లు మనం ఓడిపోవడం వల్ల కాదు, తప్పు వ్యక్తిని నమ్మడం వల్ల జీవితంలో తీరని బాధలు మొదలవుతాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి కూడా అలాంటి వారు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇలాంటి దగ, వెన్నుపోటు జరిగే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం పూర్తిగా ఆపేయాలి. ఎవరి కోసం గ్యారంటీ నిలవడం, ఒకరికి మరొకరికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు చేయకూడదు. మీకు ఎంత క్లోజ్ అయినా సరే క్రెడిట్ కార్డులు వాడడానికి ఇవ్వడం లాంటివి చేస్తే మీరే చిక్కుల్లో పడతారు. ధనస్సు రాశివారు ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి. మీరు పెద్ద పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఈ 3 రోజులు పూర్తిగా ఆపేయాలి. ఇప్పుడే చెయ్యాలి, ఈ ఆఫర్ మళ్ళీ రాదు, వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేస్తే అక్కడే ఒక పెద్ద స్కామ్ దాగి ఉందని అర్థం చేసుకోండి. నిజంగా మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఎప్పుడూ ఒత్తిడి చెయ్యరు. ఆలోచించుకుని ప్రశాంతంగా నిర్ణయం తీసుకో అంటారు. మోసం మాత్రమే ఎప్పుడూ తొందర పెడుతుంది. ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఆశపెట్టి మీ జేబులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు ఈ సమయంలో ఎవరి చేతిలో కళ్ళు మూసుకుని డబ్బు పెట్టకండి. కొత్తగా ఎవరినైనా వ్యాపారంలోకి తీసుకోవడం, భాగస్వామ్యాలు చేయడం వద్దే వద్దు. ఉద్యోగస్తులు తమకు సంబంధం లేని బాధ్యతలు భుజాన వేసుకోకండి. ఆఫీస్లో ఎవరి గురించో ఇంకొకరి దగ్గర చెడుగా మాట్లాడకండి. అనవసరంగా ఇతరుల తప్పులకు మీరు బలి కావాల్సి వస్తుంది. మీ పై అధికారులతో వాగ్వివాదాలకు దిగకండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే పెద్ద నష్టం తప్పుతుంది. మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, మీతో రోజూ మాట్లాడుతూ మీ కష్టసుఖాలు వింటున్న ఒక వ్యక్తి లోపల మీ ఎదుగుదలను చూసి అసూయతో కుమిలిపోతున్నాడని మీకు తెలుసా? ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. మీ ఇంట్లో ఉన్న బంధువు కావచ్చు, మీ సహోద్యోగి కావచ్చు, లేదా మీరు కళ్ళు మూసుకుని అన్నీ పంచుకునే మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా కావచ్చు. మీ గురించి మీరు చెప్పిన ప్రతి సీక్రెట్, మీ ప్లాన్లు, మీ భవిష్యత్తు లక్ష్యాలు వాళ్ళు చాలా శ్రద్ధగా వింటారు. ఎందుకు తెలుసా? సమయం వచ్చినప్పుడు వాటిని మీపైనే ఆయుధంగా వాడడానికి, మీ పరువు తీయడానికి, మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికి. అందుకే మీ విజయం గురించి, మీ ప్లాన్స్ గురించి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవ్వరికీ గొప్పగా చెప్పుకోకండి. మౌనం ఇప్పుడు మీకు అత్యంత శక్తివంతమైన ఆయుధం. మీ పని పూర్తయ్యే వరకు ఆ నిశ్శబ్దం అలాగే కొనసాగాలి. గోడలకు కూడా చెవులుంటాయని పెద్దలంటారు. ఇప్పుడు ఆ సామెతను మీరు అక్షరాలా మీ జీవితంలో పాటించాలి. రాత్రి సమయంలో వచ్చే ఫోన్ కాల్స్, మీ సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద మెసేజ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోవద్దు. మీకోసం ఒక మంచి అవకాశం ఉంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది అని వచ్చే వాట్సాప్ లింకులు అస్సలు క్లిక్ చేయకండి. మీ బలహీనతను టార్గెట్ చేసే సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు ఇప్పుడు ఎక్కువగా మీ చుట్టూ తిరుగుతున్నారు. కార్తీక్ అని ఒక యువకుడికి ఇలాగే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వచ్చింది. అది ఒక ఫేక్ జాబ్ ఆఫర్. ముందు చిన్న మొత్తంలో డబ్బులు కట్టమన్నారు. అతను నమ్మి కట్టాడు. చివరికి అతని బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే ఈ షార్ట్కట్ ట్రై చేయి, లక్షలు వస్తాయి అని వస్తారు. మానసికంగా డిప్రెషన్లో ఉన్నారని, ఇంట్లో సమస్యలతో ఉన్నారని తెలిస్తే నేనే నీకు నిజమైన బంధం అంటూ మాయమాటలు చెబుతూ వస్తారు. వాళ్ల వలలో ఒక్కసారి పడితే మీ జీవితం మళ్లీ వెనక్కి రాలేని భయంకరమైన పరిస్థితి వస్తుంది. పరువు పోతుంది, కష్టపడి సంపాదించిన డబ్బు పోతుంది, చివరికి మీ మనశ్శాంతి కూడా శాశ్వతంగా పోతుంది.
తెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, ఫోటోలు పంపడం లాంటివి చేస్తే తరువాత వాళ్లే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళొచ్చు. కానీ అసలు ప్రమాదం ఇంకా ముందుంది. ధనస్సు రాశి వారికి ఈ 3 రోజులు కోపం మీద కంట్రోల్ చాలా చాలా అవసరం. ఎందుకంటే గ్రహాల తీవ్రమైన ప్రభావం, ముఖ్యంగా శని రాహువుల దృష్టి వల్ల మీ సహనం పూర్తిగా నశించిపోతుంది. ఒక చిన్న అవమానాన్ని, ఒక చిన్న విమర్శను మీరస్సలు తట్టుకోలేకపోవచ్చు. ఉద్యోగంలో బాస్ ఏమైనా పని చెప్పినా లేదా విమర్శించినా ఇంక నేను ఈ పని చెయ్యలేను, నా వల్ల కాదు, వెంటనే రిజైన్ చెయ్యాలి అని అనిపించచ్చు. కానీ ఆ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం మీ కెరీర్ను నాశనం చేస్తుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న మాట మా ఇద్దరికీ ఇక సెట్ అవ్వదు, మనం విడిపోవడమే మంచిది అనేదాకా దారితీయవచ్చు. ఎవరో ఒకరు మిమ్మల్ని కావాలని రెచ్చగొడతారు, మీ సహనాన్ని అడుగడుగునా పరీక్షిస్తారు. కానీ మీరు వాళ్ళ ట్రాప్లో పడకూడదు. మీరు గట్టిగా మౌనంగా ఉండి మీ కోపాన్ని అక్కడే దిగమింగుకుంటే ఆ క్షణం మీరు మీ జీవితంలో గెలిచినట్టే. వాదించడం వల్ల ఇప్పుడు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. పైగా ఎదుటివారికి మీరే విలన్లా కనిపిస్తారు. ఇక్కడ సుజాత అనే మహిళ కథ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. సుజాత ఒకరోజు తన భర్తతో ఒక చిన్న విషయానికి తీవ్రమైన వాగ్వాదానికి దిగింది. ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చాడన్న చిన్న కారణంతో మొదలైన గొడవ పాత విషయాలన్నీ తవ్వుకుని బయటపెట్టేదాకా వెళ్ళింది. నిజానికి ఆ రోజు ఇద్దరికీ ఆఫీస్లో విపరీతమైన వర్క్ ప్రెషర్ ఉంది. ఇద్దరి మనసులు పూర్తిగా అలసిపోయున్నాయి. సమయం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ చిన్న గొడవ వాళ్ళ కుటుంబం పరువు తీసే స్థాయికి, పొరుగింటి వాళ్ళు వినే స్థాయికి వెళ్ళింది. తర్వాత ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరూ పశ్చాత్తాపపడ్డారు. సమస్య వాళ్ల మధ్య లేదు, వాళ్ళ ప్రేమలో లేదు, ఆ సమయం అలా ఉంది. ఆ సమయంలో గ్రహస్థితులు వాళ్ళ చేత అలా మాట్లాడించే. అందుకే కొన్ని రోజులు మౌనంగా ఉండటం, ఎంత కోపముచ్చినా వాదనకు దిగకపోవడం, మాట జారకపోవడం ఇది పిరికితనం కాదు, ఇది ఒక మహాజ్ఞానం. ఇది మన సంబంధాలను, మన కుటుంబాన్ని కాపాడుకునే అద్భుతమైన విద్య. ఇక్కడే 90% మంది పెద్ద తప్పు చేస్తున్నారు. చాలామంది ధనుసు రాశి వారు ఇప్పటికే మానసికంగా చాలా అలసిపోయున్నారు. నేను ఎంత చేసినా, రాత్రింపవళ్ళు ఎంత కష్టపడ్డా నాకెందుకీ అంతులేని బాధలు అని గుడికి వెళ్ళి దేవుడి ముందు కన్నీళ్లతో అడుగుతున్నారు. నేను ఎంత నిజాయితీగా ఉన్నా, అందరికీ ఎంత సాయం చేసినా నాకు అవమానాలే ఎందుకు ఎదురవుతున్నాయి అని నిరంతరం ప్రశ్నించుకుంటున్నారు. కానీ ఇక్కడే దేవుడు ఒక మహారహస్యాన్ని దాచిపెట్టాడు. ఒక విద్యార్థికి పరీక్ష కఠినంగా ఉందంటే ఆ పరీక్ష పాస్ అయితే వచ్చే సర్టిఫికేట్, వచ్చే బహుమతి కూడా అంతే పెద్దది అని అర్థం. దేవుడు మిమ్మల్ని పడగొట్టాలని, నాశనం చేయాలని ఈ కష్టాలు ఇవ్వడం లేదు. మిమ్మల్ని జీవితంలో మరింత రాట తేల్చడానికి, నమ్మక ద్రోహులను ఎలా గుర్తించాలో, శత్రువులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించడానికి మాత్రమే ఈ పరీక్ష. మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చడానికి కాలం మీకు ఈ సవాళ్లు విసురుతోంది. మీ ఓర్పు, మీ సహనం, మీ భక్తి నిజమైనవో కాదో తెలుసుకోవడానికి పెడుతున్న చిన్నపాటి అగ్ని పరీక్ష ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3 రోజులు మీ ఇంట్లో, ముఖ్యంగా పూజా స్థలం దగ్గర కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగవచ్చు. దేవుడి ముందు దీపం పెట్టిన వెంటనే గాలి లేకపోయినా ఆరిపోవడం, కారణం లేకుండానే ఇంట్లో వాతావరణం గంభీరంగా మారడం, బయట నుంచి ఇంట్లోకి రాగానే మనసు భారంగా, దిగులుగా అనిపించడం, రాత్రి పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవడం లేదా భయంకరమైన పీడకలలు రావడం, గతంలో మిమ్మల్ని తీవ్రంగా బాధపెట్టిన వ్యక్తులు లేదా సంఘటనలు పదే పదే మనసులో మెదులుతూ ఉండడం, ఇవన్నీ మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ చాలా బలంగా ఉందనడానికి స్పష్టమైన, ఖచ్చితమైన సంకేతాలు. ఈ సమయంలో ఇంట్లో వాతావరణాన్ని సాధ్యమైనంత ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ముందుగా ఇంటి కిటికీలు, తలుపులు విశాలంగా తెరవండి. తాజా గాలి, సూర్య వెలుతురు ఇంట్లోకి బాగా రానివ్వండి. ఇది నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొస్తుంది. ఇంటి శుభ్రత చాలా చాలా ముఖ్యం. ఇంట్లో చిందరమందరగా పడి ఉన్న బట్టలు, ఎక్కడ పడితే అక్కడ ఉన్న వస్తువులు మీ మనసులో కూడా విపరీతమైన గందరగోళాన్ని, డిప్రెషన్ను పెంచుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో లేదా ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఈ 3 రోజులు మీ డాక్యుమెంట్లు చాలా భద్రంగా చూసుకోవాలి. మీ కంప్యూటర్ పాస్వర్డ్లు ఎవరికీ చెప్పకూడదు. మీ పేమెంట్ వివరాలు, ముఖ్యమైన ఈమెయిల్స్ చాలా జాగ్రత్తగా బ్యాకప్ ఉంచుకోండి. మీ ఏ తప్పు లేకపోయినా ఎవరూ మీ మీద నిందలు వేసే అవకాశం లేదా కుట్రపూరితంగా ఆరోపణలు చేసే అవకాశం బలంగా ఉంది. మీరు మాటలతో, కోపంతో కాదు, రికార్డులతో, సాక్ష్యాలతో మాత్రమే వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పాలి. ధనుసు రాశి వారు ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి.
వ్యాపారం చేసేవారు కస్టమర్ల మాటలు గుడ్డిగా నమ్మి లక్షల్లో అప్పుగా సరుకు ఇవ్వడం అస్సలు చేయకూడదు. వేరే వాళ్ల వ్యాపారంలో లేదా బ్యాంక్ లోన్ల విషయంలో మీరు గ్యారంటీగా సంతకాలు పెట్టడం మీకు ఉరితాడు లాంటిది. పార్ట్నర్ని కళ్ళు మూసుకుని నమ్మి అకౌంట్స్ అన్నీ వాళ్ళ చేతికి వదిలేయడం లాంటివి చేస్తే రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కొందరు కేవలం నష్టంతో వ్యాపారం మూసేయరు. ఇలాంటి అతి నమ్మకం, తమ పని తాము చూసుకొని నిర్లక్ష్యం వల్లే వ్యాపారాలు మూసేస్తారు. అయితే ఈ భయంకరమైన కష్టకాలం నుంచి, ఈ గ్రహదోషాల నుంచి సురక్షితంగా బయటపడటానికి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మహా అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం దాగి ఉంది. ఈ పరిహారం మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. వచ్చే 3 రోజులు ఖచ్చితంగా తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత మీ ఇంటి దేవుడి ముందు లేదా పూజా గదిని శుభ్రం చేసుకుని ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించండి. దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఎలాంటి భయం, ఆందోళన, కోపం ఉండకూడదు. కేవలం నిండు భక్తితో, సమర్పణ భావంతో దేవుణ్ణి స్మరించండి. స్వామి, నాపై ఉన్న ఈ కంటికి కనిపించని దృష్టి దోషం పోవాలి, నా కుటుంబం చల్లగా ఉండాలి, నా చేతిలో డబ్బు నిలవాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఏకాగ్రతతో ఓం శ్రీం హ్రీం క్లీం అనే అత్యంత శక్తివంతమైన బీజాక్షర మంత్రాన్ని సరిగ్గా 27 సార్లు జపించండి. ఎందుకు 27 సార్లు అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకున్నవి 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల శక్తిని, పాజిటివ్ వైబ్రేషన్స్ని ఈ జపం మీ చుట్టూ ఒక అభేద్యమైన ఇనుప రక్షణ కవచంగా మారుస్తుంది. జపం ఏదో త్వరగా ముగించేయాలని స్పీడ్గా చదవకండి. అందులో ఉన్న ప్రతి అక్షరం ఒక దివ్య శక్తిలా మీ శరీరంలోకి, మీ మనసులోకి ప్రవహించాలి. సాధ్యమైనంత వరకు ఈ 3 రోజుల్లో మీ ఇంటికి వచ్చిన పేదవారికి లేదా గుడి దగ్గర ఆకలితో ఉన్నవారికి పసుపు పచ్చని బట్టలు లేదా అరటి పండ్లు దానం చేయండి. పసుపు రంగు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. అది ఎప్పుడూ శుభాన్నిస్తుంది. అరటిపండు మనసుకు శాంతినిస్తుంది, చల్లదనాన్నిస్తుంది. దానం అంటే కేవలం మీ చేతిలో ఉన్న ఒక వస్తువును వాళ్ళకి ఇవ్వడం కాదు. మీ జీవితంలో ఉన్న కర్మల భారాన్ని, మీ గత జన్మ పాపాలను దేవుని పాదాల వద్ద వదలడం అని అర్థం. కడుపు కాలుతున్న వాడికి గుప్పెడు అన్నం పెడితే వాడి నోట్లోంచి వచ్చే చల్లని దీవెన మీరు లక్షలు ఖర్చు పెట్టి ఏ పెద్ద హోమాలు, యజ్ఞాలు చేసినా రాదు. ఆ దీవెన మీ కుటుంబానికి ఒక శ్రీరామ రక్షలా పనిచేస్తుంది. మీ పిల్లల భవిష్యత్తుకు అది ఒక పూల బాట వేస్తుంది. దీనితో పాటు వీలైతే ఖచ్చితంగా మంగళవారం లేదా శనివారం నాడు మీకు దగ్గరలో ఉన్న ఎవరూ ఎక్కువగా వెళ్ళని ఒక పాత హనుమంతుని గుడికి వెళ్ళండి. ఆ స్వామివారికి ఆకుపూజ చేయించి లేదా సింధూరం సమర్పించి కొద్దిసేపు ఆ గుడి ప్రాంగణంలో కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. మీ బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని కన్నీళ్లు కార్చండి. ఎందుకంటే హనుమంతుడు సంకటమోచనుడు, కష్టాలను తీర్చేవాడు. ఉదయం లేవగానే విష్ణు సహస్రనామం లేదా హనుమాన్ చాలీసా ఇంట్లో ప్లే చేయడం అలవాటు చేసుకోండి. రోజు ఎలా, ఏ పాజిటివ్ ఆలోచనతో మొదలవుతుందో ఆ రోజంతా మీ మనసు అదే దారిలో, అదే అద్భుతమైన ఉత్సాహంతో ఉంటుంది. దైవనామ స్మరణతో మొదలైన రోజు ఎప్పటికీ వృధా పోదు. మీకు తెలియని ఒక అదృశ్య శక్తి మీకు తోడుగా ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, ఈ కష్టకాలం, ఈ గ్రహపీడ ఎల్లప్పుడూ మీ జీవితంలో ఉండిపోదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక అందమైన ఉదయం రావడం ఎంత నిజమో, ఈ భయంకరమైన కష్టాల తర్వాత మంచి రోజులు రావడం కూడా అంతే పచ్చి నిజం. ఈ 3 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండి నేను పైన చెప్పిన ఈ నియమాలు తూచా తప్పకుండా పాటిస్తే మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగడం 100% ఖాయం. ఎప్పటి నుంచో ఆగిపోయినా, ఇక మనకు రాదు, మునిగిపోయింది అనుకున్న డబ్బు అకస్మాత్తుగా మీకు తిరిగి వచ్చే అవకాశం బలంగా ఉంది. ఉద్యోగంలో ఎప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా విదేశాలకు వెళ్ళే కొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ తలుపు తడుతుంది. మీ ఇంట్లో ఆగిపోయిన పెళ్లి సంబంధాలు లేదా ఇతర శుభకార్యాలు జరగడానికి ఒక కొత్త దారి దొరుకుతుంది. అపార్థం చేసుకుని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్లే మళ్ళీ మీ విలువ తెలుసుకుని మీ సాయం కావాలని తలదించుకుని మీ దగ్గరకు వస్తారు. కానీ ఇక్కడే ఒక పెద్ద మాయ ఉంటుంది. మార్పు మొదలవుతున్న సమయంలోనే, కొంచెం అదృష్టం కలిసి రాగానే మనుషులు మళ్ళీ ఎగిరెగిరిపడి అతి విశ్వాసంతో పాత తప్పులే మళ్ళీ చేస్తారు. అందుకే విజయం వచ్చినప్పుడు కూడా ముందు కష్టాల్లో ఎలా ఉన్నారో అలాగే మౌనంగా, వినయంగా ఉండండి. గర్వం, అహంకారం ఎప్పుడూ నెత్తికెక్కనివ్వకండి. మీ భవిష్యత్తు ప్లాన్స్ గురించి అందరికీ డప్పు కొట్టి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు.
మీ బాధలో మీతో కన్నీళ్లు పెట్టుకునేవారు తక్కువ. మీ సంతోషంలో నిజంగా ఆనందపడేవారు ఇంకా తక్కువ. నేలపై ఊరికే వేసిన విత్తనాన్ని ఏ కాకో పావురము సులభంగా ఎత్తుకుపోతుంది. కానీ మట్టిలో లోతుగా చీకట్లో పాతిపెట్టిన విత్తనం మాత్రమే కాలక్రమంలో ఒక మహావృక్షంగా మారుతుంది. మీ ఆలోచనలు, మీ జీవిత లక్ష్యాలు కూడా అలాంటివే. అవి వాటంతటా అవే ఫలితంగా బయటకు కనిపించాలి, కానీ మీరే వెళ్ళి అందరికీ చెప్పకూడదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఈ వీడియో చూస్తున్న ధనస్సు రాశివారు కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని అత్యంత భక్తితో, ఏకాగ్రతతో టైప్ చేయండి. మీ మనసులో ఏదైనా ఒక బలమైన కోరిక, తీరని స్వప్నం ఉంటే దేవుడి పాదాల దగ్గర పెడుతున్నట్టుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ కోరికను కూడా అక్కడ చాలా స్పష్టంగా రాయండి. భక్తితో చేసిన ప్రార్థన, స్వచ్ఛమైన మనస్సుతో అడిగిన కోరిక ఎప్పటికీ వృధా పోదు. ఆ దేవుడి దగ్గర అది ఖచ్చితంగా లెక్కలో ఉంటుంది. మీ కర్మఫలాన్ని బట్టి దానికి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియోను ఇక్కడి వరకు వినడం కూడా యాదృచ్ఛికం కాదు. బహుశా దేవుడు మీకు ముందే జాగ్రత్త చెప్పాలనుకున్నాడేమో. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన ధనస్సు రాశి వారికి దేవుడి కరుణ, ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మీ ఇంట్లో ఎప్పుడూ శాంతి, మీ చేతిలో ధనం, మీ జీవితంలో ప్రతి అడుగులోనూ విజయం రావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నిజంగా ఉపయోగపడితే, చీకటిలో ఉన్న మీకు ఒక దారి చూపించిందని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ వాట్సాప్ గ్రూపుల్లో, ముఖ్యంగా ధనస్సు రాశి ఉన్న మీ స్నేహితులకు ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్లను కూడా ఈ రాబోయే ప్రమాదాల నుంచి కాపాడండి. ఇలాంటి అద్భుతమైన కాలజ్ఞాన వీడియోలు, జ్యోతిష్య రహస్యాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ రేపు ఉదయం ఒక మంచి ఆసక్తికరమైన వీడియోతో నీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.